సినిమా ఇండస్ట్రీకి కొండంత అంట, తెలుగు ఇండస్ట్రీకి కొండంత అంట, విజయ్ దేవరకొండ అంట తెలుగు ఇండస్ట్రీకి కొండంత అంట. ప్రొడ్యూసర్లు లైన్ కడతారు భయ్యా, ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు లైన్ కట్టాలి. సినిమా చూసాక మాత్రం పక్కా చెప్తున్నా, కాల్ షీట్స్ దొరకవు. విజయ్ దేవరకొండ కాల్ షీట్స్ దొరకవు. ఎవరైనా సినిమా తీయాలనుకుంటే కాల్ షీట్స్ మాత్రం ఎవరు దొరకారు బాబు, జల్ది బుక్ చేసుకోండి. యాక్టింగ్ మాత్రం చిప్పేసాడు. 500 కోట్ల నుంచి 1000 కోట్లు మాత్రం పక్కా భయ్యా. తెలుగు ఇండస్ట్రీలో మరో రికార్డు బద్దలు కొడుతున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడే సినిమా చూసొస్తానా, ఏడుకొండ వెంకన్న స్వామి దయ అన్న మీద ఉన్నది, కొండన్న మీద. ఈ జన సాంద్రత చూస్తుంటే అర్థమైతుంది జనాల ఆశీస్సులు కూడా ఉన్నాయని. చాలా పెద్దోడైతావన్నా, టాపులో కూర్చుంటావు. నాకైతే యావరేజ్ అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, స్క్రీన్ ప్లే కానీ టేకింగ్ వైజ్ కానీ ఫస్ట్ హాఫ్ అసలు పీక్స్ లో పెట్టారు. సెకండ్ హాఫ్ ల్యాగ్ అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ స్క్రీన్ ఏ విధంగా ల్యాగ్ అనిపించింది? స్టోరీ కొంచెం రొటీన్ స్టోరీ లాగా తీసుకెళ్ళినట్టు అనిపించింది, కొత్తగా ఏం చూపించాల. అండ్ అన్నాతమ్ముల సెంటిమెంట్ కాబట్టి ఆ బాండింగ్ ప్రాపర్ గా వర్కౌట్ అవ్వలేదు. అన్నాతమ్ముల బాండింగ్ అనేది అంత ఎమోషనల్ గా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. బట్ సత్యదేవ్ గారు వాట్ ఎ పెర్ఫార్మర్ ఆయన. అండ్ మ్యూజిక్ అనిరుద్. ఒక కలేజాతో పోలుస్తాం. కలేజా ఎందుకు పోయింది, దేనికి పోయింది, సినిమా ఎందుకు నచ్చలేదు జనాలకి అంటే మేబీ ఆ దేవుడు అనే కాన్సెప్ట్ ని బాగా హ్యాండిల్ చేయలేకపోయారేమో. బట్ ఈ విషయంలో ఆ పునర్జన్మ అనే కాన్సెప్ట్ ని చాలా బాగా నీట్ గా హ్యాండిల్ చేశారు. ఎందుకు అంటే మనల్ని పునర్జన్మ ఎత్తాడు అని నమ్మించడానికి ట్రై చేయలేదు. తన బాధ్యత ఏందో ఆ బాధ్యత తను నిర్వర్తిస్తున్నాడు. సత్యదేవ్ కోసం ఒక అన్నగా తన ఊరిని కాపాడుకోవడానికి వచ్చాడు, సత్యదేవ్కి ఇచ్చిన మాట కోసం. సో అది పునర్జన్మ కోసమే వచ్చినట్టు ఎక్కడ మనకి బలవంతంగా రుద్దలే. సో అది బాగా నచ్చింది. ఆ హ్యాండిల్ చేసిన విధానం మాత్రం చాలా బాగుండింది. గౌతమ్ తిన్ననూరి ఇంత టైం తీసుకొని ఈ సినిమా చేసినందుకు మంచి అవుట్పుట్ వచ్చింది. అన్నదమ్ముల సెంటిమెంట్, ఎందుకంటే మన గౌతమ్ తిన్ననూరి చాలా కూడా ఆయన సెన్సిబుల్ డైరెక్టర్ కాబట్టి అన్నదమ్ముల సెంటిమెంట్ అద్భుతంగా క్యాప్చర్ చేశాడు, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ యాక్షన్ సీన్స్ కదా ఈ పిక్చర్ కి ఇంపార్టెంట్. దిస్ అన్ యాక్షన్ థ్రిల్లర్, కింగ్డమ్, ఒక అండర్ గ్రౌండ్, ఒక అండర్ కవర్ కాప్ ఫైట్ సీన్స్, అది కదా మెయిన్. సో అలాంటివన్నీ కూడా యాక్చువల్ గా ఒక బిగ్ అంటే ఒక 100 మంది ఉన్న యాక్షన్ కొరియోగ్రఫీ అది అంత గొప్పగా రాదు. కొంచెం లాగ్ అనిపించింది అక్కడ కొంచెం. మెయిన్ మూవీ ఏంటంటే విజయాన్న ఒక్కన్ను, సత్యదేవన్న ఒక్కన్ను, అనిరుద్ మ్యూజిక్ దానికి ప్రాణం, వాళ్ళిద్దరికి ప్రాణం పోసింది. సినిమాని ఒక హై లెవెల్ కి తీసుకెళ్ళింది. యాక్టింగ్ పరంగా చాలా బాగుందన్న. పర్ఫార్మెన్స్ కూడా ఒక కామన్ కానిస్టేబుల్ నుంచి హౌ హీ హాస్ టేకెన్ ఇట్ అనేది కూడా ఆయన చూస్తే తెలుస్తుంది మనకి. బ్రదర్ సెంటిమెంట్ చాలా బాగుంది, సత్యదేవ్ గారిది కానీ విజయ్ దేవరకొండ గారిది కానీ. మ్యూజిక్ కూడా బాగుంది, అనిరుద్ గారి మ్యూజిక్ చాలా బాగుంది. బెస్ట్ గా వెళ్తా ఉంటది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా అదే కంటిన్యూ చేశారు. ఇంకా హైస్ ఏ ఉండవు, కొంచెం ఫ్లాట్ గా ఉంటది. అంటే మీరు ప్రీ రిలీజ్ మొత్తం చూస్తే ఇంకా వాళ్ళు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే వెళ్తే మేబీ డిసప్పాయింట్ అవ్వచ్చు. చూసావా? ఇప్పుడే కింగ్డమ్ సినిమా చూసాను. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చావు మామూలుగా సినిమాకి? ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అని ఏం లేదు. విజయ్ దేవరకొండ యాక్షన్ సీన్స్ చూద్దామని నార్మల్ గా వచ్చా. హీరోయిన్ చూద్దాం, హీరోయిన్ బాగుందిలే, కత్తిలా ఉందిలే అని చెప్పి వచ్చా. బట్ హీరోయిన్ కథకి ఎంత వరకు ఇంపార్టెంట్ అంటే మామూలుగా ఇలాంటి సినిమాల్లో హీరోయిన్ వచ్చామా డాన్స్ చేసామా అన్నట్టు ఉంటది. బట్ భాగ్యశ్రీ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? క్యారెక్టర్ లేదన్న, జెన్యున్ గా మాట్లాడుతున్నాం. పాజిటివ్ క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ నార్మల్ క్యారెక్టర్, డాక్టర్ క్యారెక్టర్, అందులో వస్తూ ఉంటది పోతా ఉంటది. నార్మల్ గా ఏదో హీరోయిన్ పెట్టాలా, హీరోయిన్ చూపించాలా, మంచిగా చూపించాలా అని అనుకున్నారు. ఆ విధంగా సినిమాలో డైరెక్టర్ చూపించారు. పార్ట్ 2 లో ఉంటదేమో తెలియదు. చాలా బాగుంది. బీజిఎం అయితే అసలు సూపర్. బీజిఎం కోసం రావాలి అసలు థియేటర్స్ కి. చాలా బాగుంది. అసలు హీరోయిన్ రోల్ అంతా లేదు కానీ మూవీ మాత్రం చాలా బాగుంది. చాలా బాగుంది. యాక్టింగ్ అయితే చాలా బాగుంది. యాక్టింగ్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇంతకు ముందు వచ్చిన మూవీస్ కన్నా చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. ముఖ్యంగా ఏంటంటే విజయ్ దేవరకొండ గారు చిన్నప్పుడు చేసిన చిన్నపిల్లాడి క్యారెక్టర్ అండ్ మన సత్యదేవ్ గారు చిన్నప్పుడు క్యారెక్టర్, ఆ ఇద్దరు చిన్నపిల్లల యాక్టింగ్ బాగుంది, మెచ్యూర్ గా ఉంది. మ్యూజిక్ బాగుంది, అన్ని బాగున్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే ఇలాంటి స్క్రిప్ట్లు ఎన్నుకుంటే విజయ్ దేవరకొండ గారు మంచి హిట్ ఫామ్ లో ఉంటారు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. థ్యాంక్ యూ.